నల్గొండ జిల్లా నగరికల్ పట్టణంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం కామెంట్స్ కేటీఆర్ అహంకారపు పూరితంగా మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన వ్యక్తి నీచాతి నిత్యంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిని ఆయన కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నారు. చర్లలో ఏమి జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. స్థానికులకు ఉద్యోగాల కోసమే ఇండస్ట్రియల్ కారిడార్ కేటీఆర్ సురేష్ను పంపించి నరేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్పై దాడి చేయించారు. అక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని అంతా మీడియా చూపించింది. ఎందుకు మీరు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు? సమాధానం చెప్పాలి. బీజేపీకి మీటియంగా మారి ఇలాంటి ఘర్షణకు దారితీస్తున్నారు. 2-3 రోజులుగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ మాట్లాడుతున్న తీరు, కేటీఆర్ వ్యవహార శైలి, కేటీఆర్ అహంకారపూరితమైనటువంటి మాటలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యుల్ని నానా విధాలుగా వాడు వీడు అని సంబోధిస్తూ, తిరుపతి రెడ్డి గారిని రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా అభివర్ణిస్తూ తన మాటల తీరు, తను మాట్లాడుతున్నటువంటి విధానం యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా నిబ్బరపోయేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, 10 సంవత్సరాల పాటు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి కనీస విలువల్ని మరిచి, కనీస పద్ధతుల్ని మరిచి నీచాతి నీచంగా దిగజారి మాట్లాడుతుండేంది, ఏమైంది ఈ మనిషికి అనేటువంటి పద్ధతుల్లో ఇలా తెలంగాణ సమాజం చూస్తుంది. నిన్న మాట్లాడిండు, ఈరోజు జైలు కాడు పోయి జైల్లో ఉన్న వాళ్ళను పరగ తీసుకొచ్చి నేను చెప్పినటువంటి అభిప్రాయం కాదు అని చెప్తారు. మేమందరం కూడా ఉద్యమాలలో జైలుకు పోయినటువంటి వాళ్ళమే, ఈ వేదికల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక ఉద్యమంలో రాస్తారోకలో గీస్తాలోకో ఏదో ఒక కేసులో జైలుకు పోయినటువంటి వాళ్ళం. కానీ ఏముంటుంది, పోలీసు వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ రాసి నిన్ను కోర్టులో హాజరుపరిచినప్పుడు నువ్వేం చెప్పాలి? దాంట్లో ఏం రాసిరో నాకు తెలియదు, నాతో సంతకం పెట్టించుకోరు, దాంట్లో రాసినటువంటి అభిప్రాయాలు నాకు సంబంధం లేదని జడ్జి కాడ చెప్పేసి నువ్వు జడ్జి కాడని కాడ చెప్పారు. ఇది సిస్టమ్. నువ్వు కోర్టులనేమో పోలీసుల కాడనేమో కేటీఆర్ ప్రమేయం ఉందని చెప్పేసి నాయకులు మిమ్మల్ని కొద్దిగా తయారు చేయకుండా ఒక లెటర్ తీసుకొచ్చేసి మళ్ళీ దొంగ ప్రచారం చేస్తారు.